మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు బగ్గుమన్నారు. సర్కారు తీరుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగదీష్ రెడ్డిపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు బగ్గుమన్నారు. సర్కారు తీరుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, వరుసగా 4వ రోజు కూడా జిల్లా అంతా కూడా అట్టుడుగుతా ఉంది. ఎక్కడికక్కడ కూడా నిరసన కార్యక్రమాలతో, ధర్నా కార్యక్రమాలతో దద్దరిల్లిపోతా ఉంది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు దిగుతా ఉన్నారు. ఈ రోజు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. అప్రజాస్వామ్యయుతంగా ఏకపక్షంగా జగదీష్ రెడ్డిని ఏ విధంగా అసెంబ్లీ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తారంటూ కూడా సర్వత్రా కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. లీగల్ సెల్ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఎక్కడికక్కడ కూడా ఈ విషయం పట్ల ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే స్పీకర్ నిర్ణయం తీసుకొని సస్పెన్షన్ ఎత్తివేయాలి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో జగదీష్ రెడ్డి పాల్గొనేలాగా చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కడు కూడా తప్పులేదు. రైతుల గురించి మాట్లాడారు, రైతుల సాగునీటి గురించి మాట్లాడారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతా ఉంటే దానిపైన గవర్నర్ ని సంబంధించి ప్రసంగం గురించి కూడా అడిగే ప్రయత్నం చేశారు. ఇందులో ఎలాంటి తప్పు లేకపోయినా కూడా అదని మాటలు అన్నట్లుగా జగదీష్ రెడ్డికి ఆపాదించి ఏ విధంగా సస్పెండ్ చేస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లాను అభివృద్ధిలో ముఖదారంగా ఉంచారు. ఎక్కడికక్కడ కూడా అభివృద్ధి చేశారు. సబ్బంధ వర్గాలను కూడా ఆయన ఆదరించేటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా దళితుల ఇంట్లో, బహుజన ఇంట్లో పుట్టి వినేటువంటి వ్యక్తి. అతను అందరితో కలిసిమెలిసి జీవించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి అభాండాలు ఆపాదించి ఒక దళితుల్ని అవమానించారంటువంటి ఒక కుట్ర చేసి ఒక లేనిపోయినటువంటి అభాండాలు వేసి ఈ విధంగా సస్పెండ్ చేయడం ఎంతవరకు సంబంధించినట్టు కూడా చెప్తా ఉన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాము.